అన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. గమనించాలి. ఇక్కడ మాట మాట యెహోవా మాట యెహోవా మాట అనే పదం మనకి తరచుగా కనిపిస్తుంది. నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును, నీవు పట్టణములో దీవింపబడదు. అది ఒకవేళ పల్లెటూరైనా ఒకవేళ పట్టణమైనా, నీవు నివాసం చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను దీవిస్తాడట. తర్వాత పొలములో దీవింపబడదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచి ఆయన మాట మనం శ్రద్ధగా వింటే ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి ప్రార్థిస్తాయి. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడదు.